ఇంతకు ముందు వరకు మనం ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు అధ్యాయంలో అభ్యాసం 2.5లో 6 సమస్యలు సాధించుకున్నాం. మిగతా సమస్యల్ని మనం ఈ తరగతిలో సాధించుకున్నాం. ఓకే, మొదటి సమస్య చూడండి, అంటే 7వ సమస్య. 15 సంవత్సరాల తరువాత మేరీ వయసు ప్రస్తుత వయసుకి 4 రెట్లు. అయితే మేరీ ప్రస్తుత వయసు ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, ఈ విధంగా మనకు ఈ యొక్క వయసులే కాదండి, కాలము, దూరము, కాలము, పని, లాభ నష్టాలు, శాతాలు, ఈ విధంగా ఎన్నో సమస్యల్లో మనం ఈ సమీకరణాలను ఉపయోగించి సాధించుకోవచ్చు. అందుకని మనం ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనకు ఎన్నో అధ్యాయాల్లో చాలా సమస్యలను సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు చూద్దాం, మనం దీని సాధన ఏందో చూద్దాం. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మేరీ వయసు ప్రస్తుత వయసుకు 4 రెట్లు అంటున్నాడు కాబట్టి, ప్రస్తుత వయసు కనుక్కోమంటున్నాడు కాబట్టి మనం ప్రస్తుత వయసుని తెలియదు కాబట్టి x సంవత్సరాలు అనుకుందాం. ప్రస్తుత వయసు x సంవత్సరాలు. మరి 15 సంవత్సరాల తర్వాత వయసు ఏమవుతుంది? 15 సంవత్సరాల తరువాత వయస్సు ఏమవుతుంది చూడండి. ఇప్పుడున్న వయస్సు కంటే 15 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి x ప్లస్ 15 సంవత్సరాలు. ఓకే, మరి మనకి ఇచ్చిన లెక్క ప్రకారం ఏంది? ఈ 15 సంవత్సరాల తర్వాత మేరీ వయస్సు అనేది ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు. కాబట్టి దాన్ని ఏ విధంగా రాస్తాం? 15 సంవత్సరాల తర్వాత మేరీ వయస్సు అంటే 15 ప్లస్ x అనేది ప్రస్తుత వయస్సుకు xకి 4 రెట్లు అంటే x ఇంటూ 4. అంటే దాన్ని ఏ విధంగా రాస్తాం మనం? 15 ప్లస్ x ఈజ్ ఈక్వల్ x ఇంటూ 4 అంటే 4x. ఇప్పుడు ఈ సమీకరణం సాధించుకుంటే మనకు కావాల్సిన x విలువ తెలిసిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? చరరాశులన్నింటినీ ఒకవైపు పక్షాంతరం చెందించి x విలువను సాధించుకుంటాం. సో కాబట్టి ఏం చేద్దాం? ఎడం వైపు ఉన్న ఈ ప్లస్ ఎక్స్ని కుడివైపుకి తీసుకెళ్దాం. 15 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎక్స్ని కుడివైపుకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఎడం వైపు ఉన్న 4, కుడివైపు ఉన్న 4x, అట్లాగే ఎడం వైపు నుంచి ప్లస్ ఎక్స్ కుడివైపుకి వచ్చేసరికి పక్షాంతరం చెందించి మైనస్ ఎక్స్ అవుతుంది. సో 4x మైనస్ ఎక్స్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 15 ఉంది. ఇప్పుడు ఇంటూ 3ను కూడా పక్షాంతరం చెందించుకుందాం. ఏమవుతుంది? 15/3. దీన్ని ఎంతలో కొట్టుడిపోతుంది చూడండి. 3 1లో 3 5లో అంటే x విలువ మనకు 5 వచ్చింది. కాబట్టి మేరీ ప్రస్తుత వయస్సు ఎంత రాద్దాం? మేరీ ప్రస్తుత, ఇక్కడ సింపుల్గా రాస్తున్నాను, ప్రస్తుత వయస్సు ఈజ్ ఈక్వల్ టు 5 సంవత్సరాలు. ఎందుకంటే మనం ఎక్స్గా తీసుకున్నాం, మేరీ ప్రస్తుత వయసును ఎక్స్గా తీసుకున్నాం, ఎక్స్ విలువ 5 వచ్చింది కాబట్టి మేరీ ప్రస్తుత వయసు 5 సంవత్సరాలు. అయితే మనం ఒక్కసారి దీన్ని మనం చేసిన సాధన కరెక్టా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకున్నాం. ఏంది? ఇప్పుడు ఇప్పటి వయసు, ప్రస్తుత వయసు ఎంత ఉంది? మనకు వచ్చిన దాని ప్రకారం 5 సంవత్సరాలు ఉంది. మరి 15 సంవత్సరాల తరువాత వయసు ఏమవుతుంది? ఇప్పటి వయసు 5 కాబట్టి 5 ప్లస్ 15 20. మన లెక్క ప్రకారం ఈ 15 సంవత్సరాల తర్వాత వయస్సు ఈ ప్రస్తుత వయసుకి 4 రెట్లు ఉండాలి. అంటే 5 ఇంటూ 4 కావాలి. 5 ఇంటూ 4 అంటే 20. కాబట్టి మనకు వచ్చింది కూడా 20. దేర్ఫోర్ మనం సాధించిన సమస్య సరైంది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎరేజ్ చేస్తాను, మీరు రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చూడండి, ఇది సాధన క్లియర్గా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది, మీరు రాసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకొక సమస్య చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ సమస్య చూడండి. అరవింద్ దగ్గర ఉన్న కిడ్డీ బ్యాంక్లో రూపాయి నాణెములు, అర్ధ రూపాయి నాణెములు కలవు. అర్ధ రూపాయి నాణెముల సంఖ్య రూపాయి నాణెముల సంఖ్యకు 3 రెట్లు. నాణెముల మొత్తం విలువ రూపాయలు ఇక్కడ మనకు పడలేదు, మన బుక్ లో అది ఇక్కడ 35 ఉంది కాబట్టి 35 రాద్దాం. 5 అయిన నాణెములు ఎన్ని కలవు? ఇది సమస్య. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఏంది కిడ్డీ బ్యాంక్ అంటే ఏంటి? మన మామూలుగా పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు డబ్బులు దాచుకునేటువంటి ఒక చిన్న పెట్టె లాంటిదో లేకపోతే ఏదో విధంగా మనం దాన్ని సెట్ చేసుకుంటాం. దాన్ని మనం కిడ్డీ బ్యాంక్ అంటాం. అయితే అరవింద్ దగ్గర ఉన్న కిడ్డీ బ్యాంక్లో అట కొన్ని రూపాయి నాణ్యాలు ఉన్నాయి, కొన్ని అర్ధ రూపాయి నాణ్యాలు ఉన్నాయి. అయితే మనకిచ్చిన క్లూ ఏంటి అంటే అర్ధ రూపాయి నాణ్యాలు ఎలా ఉన్నాయంటే రూపాయి నాణ్యాలకి 3 ఇంతలు ఉన్నాయి, 3 రెట్లు అన్నాడు. కానీ వాటిని లెక్కిస్తే మొత్తం 35 రూపాయలు అవుతున్నాయి. అయితే మరి ఇంతకు అర్ధ రూపాయల నాణ్యాలు ఎన్ని ఉన్నాయి, రూపాయి నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉంటే వాటి మొత్తం విలువ 35 రూపాయలు అవుతుంది. ఇది మన సమస్య. ఓకే, ఏ నాణ్యాలు ఎన్ని ఉన్నాయో తెలియదు మనకు. కాబట్టి ముందు ఇక్కడ అర్ధ రూపాయి నాణ్యాల సంఖ్య రూపాయి నాణ్యాల సంఖ్యకు 3 రెట్లు, అంటే రూపాయి నాణ్యాల సంఖ్య మీద ఆధారపడ్డది. కాబట్టి ఫస్ట్ మనం రూపాయి నాణ్యాల సంఖ్య తీసుకుంటాం. సో రూపాయి నాణ్యముల సంఖ్య తెలియదాన్ని ఏం చేస్తాం మనం? ఎక్స్ గా తీసుకుంటాం కదా. కాబట్టి రూపాయి నాణ్యముల సంఖ్య ఎక్స్ అనుకుందాం. మరి అర్ధ రూపాయి నాణ్యాలు ఎన్ని ఉన్నాయి మరి? ఆ విధంగా సింపుల్ గా రాస్తున్నాను. అర్ధ రూపాయి నాణ్యముల సంఖ్య రూపాయి నాణ్యముల సంఖ్యకు 3 రెట్లు, అంటే ఎక్స్ కి 3 రెట్లు 3x. మరి రూపాయి నాణ్యాల సంఖ్య ఎక్స్ ఉన్నప్పుడు రూపాయి నాణ్యముల విలువ ఎంత అవుతుంది? రూపాయి నాణ్యముల విలువ అయితే మనం తెలుసుకోవచ్చు ఏంది? ఇప్పుడు మన దగ్గర 5 రూపాయి నాణ్యాలు ఉన్నాయనుకోండి, వాటి విలువ ఎంత అవుతుంది? 5 ఒకట్ల 5 రూపాయలు అవుతుంది. 7 రూపాయి నాణ్యాలు ఉన్నాయనుకోండి, వాటి విలువ ఎంత అవుతుంది? 7 ఒకట్ల 7 రూపాయలు అవుతుంది. అట్లాగే ఎక్స్ రూపాయి నాణ్యాలు ఉన్నాయనుకున్నాం కాబట్టి వాటి విలువ ఎక్స్ ఒకట్ల ఎక్స్ రూపాయలు అవుతుంది కదా. మరి అదే విధంగా అర్ధ రూపాయి నాణ్యముల విలువ ఎంత అవుతుందో చూద్దాం. అర్ధ రూపాయి నాణ్యముల విలువ, అర్ధ రూపాయి అంటే మనకు తెలుసు 50 పైసలు. 2 అర్ధ రూపాయలు కలిస్తే 1 రూపాయి అవుతుందని తెలుసు. మరి ఇక్కడ మనకు 3x అర్ధ రూపాయి నాణ్యాలు ఉన్నాయనుకున్నాం కదా. అర్ధ రూపాయి నాణ్యముల సంఖ్య 3x. మరి 3x అర్ధ రూపాయి నాణ్యాలు కలిస్తే ఎన్ని రూపాయలు అవుతాయి? 8 అర్ధ రూపాయి నాణ్యాలు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? 8 ఇంటూ అందులో సగం అంటే 1/2 4 రూపాయలు అవుతాయి. అది తెలుసు మనకు. 10 అర్ధ రూపాయి నాణ్యాలు ఉన్నాయనుకోండి, 10 ఇంటూ 1/2 అంటే ఎంత? 5. 10లో సగం 5. 5 అర్ధ రూపాయి నాణ్యాలు అవుతాయి, 5 రూపాయలు అవుతాయి. కాబట్టి మరి ఈ విధంగా మనం మరి 3x అర్ధ రూపాయి నాణ్యాలు ఉంటే ఎన్ని రూపాయలు అవుతాయి? 3x ఇంటూ 1/2. కాబట్టి రాద్దాం 3x ఇంటూ 1/2 అంటే 3x ఇంటూ 1 3x/2 ఇన్ని రూపాయలు అవుతాయి. అంటే 3x సగం ఒక విధంగా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఈ రూపాయి నాణ్యముల విలువ అర్ధ రూపాయి నాణ్యముల విలువ మొత్తం కలిసి 35 రూపాయలు అయినాయి. రూపాయి నాణ్యముల విలువ x రూపాయలు, అర్ధ రూపాయి నాణ్యముల విలువ 3x/2 రూపాయలు కలిసి 35 రూపాయలు కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ సమస్యకు అవసరమైన సమీకరణాన్ని రూపొందించుకున్నాము.
ఇప్పుడు దీన్ని సాధించుకుందాం. ఇక తెలుసు కదా, కాసాగు 2 వస్తుంది. ఇక్కడ బై 1 ఉన్నట్టు కాబట్టి ఒక్క 2లో పోతుంది కాబట్టి 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 35. అంటే 5x బై 2 ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ పక్కకు రాస్తున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 35, ఆ బై 2 ఇటు వచ్చేసి ఇంటూ 2 అవుతుంది, ఇంటూ 5 ఇటు వచ్చేసి బై 5 అవుతుంది. x 1లో x 5 1లో 5 10, అంటే x ఈజ్ ఈక్వల్ టు 7 2 14. ఇప్పుడు చూడండిగా, అంటే రూపాయి నాణ్యముల సంఖ్య ఎంత? x అనుకున్నాం కాబట్టి 14. మరి అర్ధ రూపాయి నాణ్యముల సంఖ్య ఎంత అనుకున్నాం? 3x అనుకున్నాం. అంటే 3 14లు ఎంత అవుతుంది? 42. ఇది మన సమస్య యొక్క సాధన. రూపాయి నాణ్యాలు 14 ఉన్నాయట, అర్ధ రూపాయి నాణ్యాలు 42 ఉన్నాయట. మరి మొత్తం విలువ 35 అవుతుందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. చూడండి, రూపాయి నాణ్యముల విలువ 14 బాగుంది. ప్లస్ అర్ధ రూపాయి నాణ్యాలు 42 ఉన్నాయి కాబట్టి 42లో సగం 21 రూపాయలు అవుతుంది. 2 కలిసి 14 ప్లస్ 21 35 రూపాయలు అయ్యాయా? అయినాయి కదా. కాబట్టి మన సమస్య సాధన కరెక్టే. సో ఈ విధంగా మనం సమస్యను సాధించుకున్నాం. ఇప్పుడు మీరు రాసుకోవడానికి అనుకూలంగా అన్నీ తీసేస్తున్నాను. అక్కడ ప్రాబ్లంలో మాత్రం 35 రూపాయలు రాసుకోండి. ఇప్పుడు మీరు నోట్స్లో రాసుకోవాల్సింది వస్తుంది, చూసుకోండి. ఇది ఎడం వైపు ఉన్నది మొదటి భాగం, దాని కిందనే మిగిలిన భాగం కుడివైపు ఇచ్చాను. ఒకదాని కింద ఒకటి రాసుకోండి. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. తొమ్మిదో లెక్క చూడండి. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇది మన సమస్య. చూసారా, ఇది కాలము పనికి సంబంధించిన సమస్య. దీన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఏ ఒక్కడు 20 రోజుల్లో చేయగలుగుతాడు, బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడో తెలియదు, కానీ ఇద్దరు కలిస్తే 12 రోజుల్లో చేయగలుగుతారు. మరి బి ఒక్కడైతే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు అనేది సమస్య. మనం ముందు వాడిచ్చిన స్టెప్ రాసుకున్నాం. ఏ పనిని పూర్తి చేయుటకు పట్టే రోజుల సంఖ్య. పూర్తి చేయుటకు పట్టు రోజుల సంఖ్య ఎంత? మనకిచ్చాడు క్లియర్గా. ఏ ఒక్కడే అయితే ఆ పనిని 20 రోజుల్లో చేస్తాడని. కాబట్టి ఏ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య 20. మరి బి ఒక్కడైతే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది మనకు తెలియదు కదా. అది మనం ఎక్స్ అనుకుందాం. ఇక్కడ నేను సింపుల్గా డూ సింబల్ పెట్టేసి ఎక్స్ రోజులు అని రాస్తున్నాను. ఇక్కడ 20 రోజులు, ఇది ఎక్స్ రోజులు. ఏ పనిని పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది, బి పనిని పూర్తి చేయడానికి ఎక్స్ రోజులు పడుతుంది. ఏ బిలు కలిసి చూద్దాం. ఏ కామా బి కలిసి పనిని పూర్తి చేయుటకు పట్టు రోజుల సంఖ్య ఎంత? అది కూడా ఇచ్చే లెక్కలో 12 రోజుల్లో పూర్తి చేయగలరట. అది కూడా రాసుకున్నాం. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. ఒక పనిని 2 రోజుల్లో చేయగలిగితే ఒక్క రోజుల్లో చేసే పని ఎంత అంటే సగం చేయగలుగుతాడు అనమాట కదా. మరి సగాన్ని మనం ఏ గుర్తుతో చూస్తాం? బయట. ఒక పనిని 4 రోజుల్లో చేయగలుగుతాడు అనుకుందాం. అంటే రోజుకి ఎంత పని జరుగుతుంది? ఒక రోజులో చేసే పని ఎంత అన్నట్లు? పావు సగం, అంటే 1/4 కదా. ఈ విధంగా
ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేయగలిగేటట్లయితే ఒక రోజులో పూర్తి చేయగలిగే పని 1/x. కాబట్టి ఇప్పుడు మనం ఆ విషయం రాసుకుందాం. ఏంది, ఏ పనిని పూర్తి చేయడానికి 20 రోజులు పడితే ఒక్క రోజులో చేయగలిగే పని ఎంత అన్నట్టు చెప్పండి, 1/20. సో అదే రాద్దాం మనం ఇక్కడ. ఒక రోజులో చేసే పని ఎంత, 1/20. ఎందుకంటే పని పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది కాబట్టి ఒక రోజులో చేసే పని 1/20. మరి బి ఒక రోజులో చేసే పని ఎంత, అది తెలియదు, ఎక్స్ రోజులు అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది 1/x. ఏబీలు కలిసి పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి మరి వాళ్ళిద్దరు కలిసి ఒక రోజులో 12 రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఒక రోజులో చేసే పని ఎంత, 1/12. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబి కలిసి చేసే పని అంటే నిజానికి ఏ చేసే పని 1/20, బి చేసే పని 1/x, కలిసి ఇద్దరు కలిసి చేసే పని ఎంతంట 1/12. సో ఇక్కడ మనకు కావాల్సిన సమీకరణం తయారైంది. 1/20 + 1/x = 1/12. సో దీన్ని మనం సాధించుకోవడానికి చరరాశిని ఎడమవైపు ఉంచేసి ఈ 1/20ని కుడివైపు తీసుకొద్దాం. +1/20 కాబట్టి ఇది వచ్చేసి -1/20 అవుతుంది. ఇక్కడ నేను లైన్ గీసి పక్కా చేస్తున్నాను. సో 1/x = 12/20 కాసాగు. చూడండి, 12/20 4లో పోతుంది, 4 3 4 5 అంటే ఎంత, 4 3 12 5 60 కాసాగు అవుతుంది. కాబట్టి 60. సో 12 ఇక్కడ హారంగా ఉంది కాబట్టి 12 తోటి ఈ 60 5లో పోతుంది కాబట్టి 5 × 1 మైనస్, అట్లాగే ఈ 20 తోటి 60 3లో పోతుంది కాబట్టి 3 × పైన ఉన్న 1 అంటే ఎంత, 5 1 5 -3/60 అంటే 5 - 3 అంటే 2/60. కొట్టేస్తే 2 1 2 30 అంటే x విలువ ఏమొస్తుంది, 1/x = 1/30 కాబట్టి x = 30. ఇది మన సాధన. అంటే బి పనిని పూర్తి చేయటం పట్టే రోజుల సంఖ్య ఎంత అన్నట్టు 30 రోజులు. బి ఒక్కడే అయితే ఆ పనిని 30 రోజుల్లో చేయగలడు. ఇది సాధించాల్సిన పద్ధతి. నెక్స్ట్ రాసుకోండి. ఇది ఎడమ వైపు ఉన్నది ఫస్ట్ పార్ట్, కుడివైపు ఉన్నది సెకండ్ పార్ట్. సో ఈ ఫస్ట్ పార్ట్ రాసిన తర్వాత కింద సెకండ్ పార్ట్ రాసుకోండి. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. ఒక రైలు 40 km/గంట వేగంతో ప్రయాణించిన గమ్యస్థానమును 11 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఒకవేళ 50 km/గంట వేగంతో ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయిన రైలు ప్రయాణించవలసిన దూరమును కనుగొనుము. ఇదేంటి, కాలము, దూరము, వేగములకు సంబంధించిన సమస్య. చూసారా, మనం ఇందాక అనుకున్నట్లు ఇంకొక రంగానికి సంబంధించిన సమస్య వచ్చేసింది ఇక్కడ. సో చూద్దాం. 40 km/గంట వేగంతో ప్రయాణిస్తే 11 నిమిషాలు లేట్గా పోతుంది. ఒకవేళ 50 km/గంట అంటే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 5 నిమిషాలు లేట్గా పోతుంది. అంటే అర్థమైంది, ఒక 6 నిమిషాలు కవర్ అవుతుంది ఆ దూరం. అంటే 6 నిమిషాలు కొంచెం ముందుగా వచ్చిందనమాట. అయితే ఇంతకు రైలు ప్రయాణించాల్సిన దూరం ఎంత, అది మనం కనుక్కోవాలి. ఈ తెలియని దూరాన్ని మనం
ప్రయాణించాల్సిన దూరాన్ని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఏంటివి, సమస్యలో మనకు దూరము కిలోమీటర్లలో ఉంది కాబట్టి ఇది కూడా కిలోమీటర్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మొదటి సందర్భం రాస్తున్నా, ఇక్కడ రెండవ సందర్భం. ఈ మొదటి సందర్భంలో వేగం ఎంత, 40 కిలోమీటర్ పర్ గంట. రెండవ సందర్భంలో వేగం ఎంత, 50 కిలోమీటర్ పర్ గంట. మొదటి సందర్భంలో ఎంత దూరం ప్రయాణించింది, దూరం అయితే అదే, దూరంలో ఏం మార్పు లేదు కాబట్టి ఇక్కడైనా మొదటి సందర్భంలో అయినా x కిలోమీటర్ల దూరమే, రెండో సందర్భంలో అయినా x కిలోమీటర్ల దూరమే. ఓకే, మరి ఇక్కడ ఎంత కాలం పడుతుంది, కాలానికి మనకున్న సూత్రం దూరం బై వేగం కదా. ఒకసారి మనకు పాత సూత్రాలు గుర్తు తెచ్చుకుంటే కాలం ఈజ్ ఈక్వల్ దూరం బై వేగం. దూరం ఎంత, ఎక్స్ బై వేగం ఎంత, 40. మొదటి సందర్భంలో ఎంత కాలం పడుతుంది, ఎక్స్ బై 40. కాలం ఇక్కడ మనకు గంటలలో ఉంది కాబట్టి ఎక్స్ బై 40 గంటలు. మరి రెండవ సందర్భంలో ఏమవుతుంది, అదేవిధంగా దూరం ఎక్స్ బై వేగం 50, ఎక్స్ బై 50 గంటలు. అయితే సమస్య ప్రకారం ఏంది, ఈ ఫస్ట్ సందర్భంలో ప్రయాణించిన కాలానికి రెండవ సందర్భంలో ప్రయాణించిన కాలం కంటే ఒక 5 నిమిషాలు తేడా ఉంది. కాబట్టి ఈ రెండు కాలాల మధ్య తేడా ఎంత, ఎక్స్ బై 40 గంటలకు ఎక్స్ బై 50 గంటలకు గల తేడా ఎంత, 6. ఈ 6 ఏ విధంగా వచ్చింది, ఈ 11 నిమిషాల ఆలస్యము 5 నిమిషాల ఆలస్యం, అంటే తేడా ఎంత, 6 నిమిషాలు. ఇది 6 నిమిషాలు. ఇది మనకు ఎక్స్ బై 40 ఎక్స్ బై 50 అనేది ఏమో గంటలు, ఈ 6 ఏమో నిమిషాలు. కాబట్టి ఈ నిమిషాలని కూడా మనం గంటల్లోకి మార్చుకుంటే ఏంది, గంటకు 60 నిమిషాలు కాబట్టి 6 నిమిషాలకు ఏమవుతుంది, 6/60 గంటలు అవుతుంది. ఇక్కడ నేను పక్కకు రాస్తున్నా. సో ఎక్స్ బై 40 మైనస్ ఎక్స్ బై 50 ఈజ్ ఈక్వల్ 6/60. అంటే కొట్టేస్తే 6 1లో 6 10లో కదా. చూడండి ఇక్కడ 6 1లో 6 10, 1/10 గంటలు. ఇప్పుడు ఓకే, అన్ని గంటల్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని సాధించుకోవాలి మనం. సాధించుకుంటే ఎక్స్ విలువ అంటే మనకు ప్రయాణించాల్సిన దూరం తెలుస్తుంది. మరి 40 50ల కాసాగు ఏమవుతుంది, 10లో పోతుంది, 10 4లో 10 5లో. ఇక రెండు దేంతో పోవు కాబట్టి చూడండి కాసాగు ఎంత అవుతుంది, 5 4లో 20, 20 10లో 200. సో కాసాగు 200. సో 40 తోటి 5లో పోతుంది 200, 45లో కాబట్టి 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 50 తోటి 4లో పోతుంది కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ టు 10. 5x మైనస్ 4x అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 10 ఏమవుతుంది, ఇక్కడ 1/10 ఉంది. 1 ఇంటూ 200/10 అంటే కొట్టేస్తే 10 1లో 10 20లో అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. 20 ఏంటి, ఇది దూరం కాబట్టి దూరం ఎంత ఉందట, 20 కిలోమీటర్లు. అంటే ప్రయాణించాల్సిన దూరం 20 కిలోమీటర్లు. ఇది సమస్య యొక్క సాధన. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం.
ఇది రాసుకోండి ముందు. ఇది రాసుకోవడానికి మీకు ఇక్కడ ఇచ్చాను. ఇది రాసుకున్న తర్వాత నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక జింకల గుంపులో 1/4 భాగం అడవికి వెళ్ళినాయి. మొత్తంలో 1/3 భాగం పచ్చిక మైదానంలో ఉన్నాయి. మిగిలిన 15 నది ఒడ్డున నీరు తాగుతున్నాయి. అయినా మొత్తం జింకల సంఖ్య కనుగొనం. ఓకే, చూడండి, 1/4 భాగం అడవికి వెళ్ళినాయట. అంటే 4వ వంతు అడవికి వెళ్ళినాయి, 3వ వంతు పచ్చిక మైదానంలో పచ్చిక మేస్తున్నాయి, ఒక 15 నది ఒడ్డున నీరు తాగుతుంది. అంటే మిగిలినవి 15. అయితే మొత్తం జింకల సంఖ్య ఎంత? సో ఇది మనం సాధించవలసిన సమస్య. సో మొత్తం జింకల సంఖ్య మనం కనుక్కోవాల్సిన మొత్తం జింకల సంఖ్యను x అనుకుందాం. మరి అడవికి వెళ్ళిన జింకల సంఖ్య ఎంత? అడవికి వెళ్ళిన జింకల సంఖ్య ఎట్లా ఉంది? మొత్తం జింకల్లో 4వ భాగం అంటే xలో 1/4 భాగం అంటే x × 1/4 అంటే x/4. మరి పచ్చిక మైదానానికి వెళ్ళిన పచ్చిక మైదానంలోని జింకల సంఖ్య ఎంతో చూద్దాం. ఎంత? ఇది 3వ భాగం కాబట్టి x × 1/3 అంటే x/3. ఇది పచ్చిక మైదానంలో జింకలు. మరి ఈ అడవికి వెళ్ళిన పచ్చిక మైదానంలోని జింకలు కలిపి ఎన్ని ఉంటాయి? అంటే ఈ 2 కలిపి ఎన్ని ఉంటాయి చూద్దాం. x/4 + x/3 ఎంత? కాసాగు 4 × 3 = 12. 4 3లో పోతుంది కాబట్టి 3 × x 3x, 3 4లో పోతుంది కాబట్టి 4 × x 4x అంటే 7x/12. ఇదేంటిది? ఈ అడవికి వెళ్ళిన పచ్చిక మైదానంలో ఉన్న జింకల సంఖ్య కలిపి. అయితే ఈ మొత్తం జింకల్లోకి వెళ్ళి ఈ అడవికి వెళ్ళిన పచ్చిక మైదానంలో ఉన్న జింకల సంఖ్య తీసేస్తే నది ఒడ్డున నీరు తాగుతున్న జింకలు వస్తాయి. కాబట్టి x - 7x/12 = 15. మరి ఇది ఎలా వచ్చింది? ఇదేమో మొత్తం జింకలు. అందులోకి వెళ్ళి అడవికి వెళ్ళిన పచ్చిక మైదానంలోకి వెళ్ళిన ఈ 7x/12 జింకలు తీసేస్తే 15 మిగిలినవి అని చెప్పాడు. అంటే నీరు తాగుతున్నాయి కాబట్టి 15. మొత్తంలోకి వెళ్ళి ఆ 2 సందర్భాల్లోని జింకలు తీసేస్తే మిగిలినవి 15. సో ఇప్పుడు మళ్ళా కాసాగు తీసుకుంటే 12 కాసాగు వస్తుంది. 12 × x 12x - 7x = 15. అంటే 5x = 15 × 12. x = 15 × 12/5. ఇది యథావిధిగా మనం చేస్తున్న లెక్కనే కాబట్టి చకచక స్టెప్లు వేసేస్తున్నా. x = 3 12 36. అంటే దేర్ఫోర్ జింకల సంఖ్య ఎంతట? 36. బాగుంది కదా సమస్య? చూడండి, మళ్ళీ ఒకసారి చూసుకుందామా? మొత్తం జింకల సంఖ్య x అనుకుందాం. అందులో అడవికి వెళ్ళినాయి 4వ వంతు కాబట్టి x/4. పచ్చిక మైదానంలోకి వెళ్ళినాయి 3వ వంతు కాబట్టి x/3. అంటే పచ్చిక మైదానంలోకి వెళ్ళినవి అడవికి వెళ్ళినవి కలిసి ఎంత? x/4 + x/3 అంటే 7x/12. మరి మొత్తం జింకలకి వెళ్ళి ఈ 7x/12 పోతే మిగిలిన 15 నీళ్లు తాగుతున్నాయి కాబట్టి x - 7x/12 = 15. దీన్ని సాధించుకుంటూ వెళ్తే x = 36. ఇది మన సాధన.
చూద్దాం. లెక్కను క్లియర్గా చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మనకు ప్రింట్ పడలేదు. ఒక దుకాణదారుడు ఒక రేడియోను, ఇక్కడ మనకు బుక్లో 903 రూపాయలు ఉంది. 903 రూపాయలకు అమ్ముట వల్ల అతను 5% లాభాన్ని పొందుతాడు. అయిన రేడియో యొక్క కొన్న వెలను ఎంత కనుక్కోండి అంటున్నాడు. ఓకే, 903 రూపాయలకు అమ్మడం వల్ల 5% లాభం వచ్చేటట్లయితే అతడు ఎంత కొన్నాడు అనేది మనం సాధించవలసిన సమస్య. కొన్న వెల లేదు కదా, కాబట్టి ఫస్ట్ కొన్న వెలను మనం రాసుకుందాం. కనుక్కోవాల్సిన కొన్న వెల X రూపాయలు అనుకుందాం. ఓకే, మరి అమ్మిన వెల ఎంత, ఎలా అమ్మాడు అనేది రాద్దాం. ఎట్లా అమ్మాడు, 5% లాభం వచ్చే విధంగా అమ్మాడు. అంటే అతడు కొన్న X కాకుండా ఇంకా Xలో 5% లాభం వచ్చింది. ఆ విధంగా అమ్మిన వెల ఉంది కదా. అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ కొన్న వెల X ప్లస్ అతడికి వచ్చిన లాభం Xలో 5%. ఇప్పుడు అవి మనకు రాద్దాం. అమ్మిన వెల లెక్క ప్రకారం 903 ఈజ్ ఈక్వల్ కొన్న వెల X మళ్ళీ Xలో 5%. అంటే Xలో 5% అంటే ఏ విధంగా రాస్తాం మనం, X × 5/100 కొట్టివేస్తే 5 ఒకట్లో 5 20. అంటే 903 ఈజ్ ఈక్వల్ X ప్లస్ X/20. దీన్ని మనం సాధించుకోవాల్సి ఉంది. సో ఇంతకుముందు సాధించే సమస్య లాగే ఉంది కాబట్టి 20 సాగు తీసుకుంటున్నా. 20 × X 20X ప్లస్ X ఈజ్ ఈక్వల్ టు 903. అంటే 903 ఈజ్ ఈక్వల్ 21. 20X ప్లస్ X అంటే 21X/20. సో ఇప్పుడు మనం X కనుక్కోవాలి కాబట్టి 20ని పంపించేస్తే × 20, ఆ × 21ని పంపించేస్తే 21. ఒకసారి కొట్టివేద్దాం. పోతున్నా చూడండి, 3తో కొట్టేయచ్చు కదా. 3 7 3 3 0 0 3 1. మళ్ళీ పోతున్నా చూడండి, 7 1 7 4 28. 2 ఉంది, 2 పక్కన 1. 7 3 21. సో X ఈజ్ ఈక్వల్ 43 × 20. సో 2 3 6 2 4 8 0కి 0. సో X ఈజ్ ఈక్వల్ టు 860 వచ్చింది. అంటే అతడు ఆ రేడియోని కొన్న వెల ఎంత, 860 రూపాయలు. ఇది మన సమస్య యొక్క సాధన. ఇది లాభ శాతం నష్టానికి సంబంధించినటువంటి లెక్కను, దానికి సంబంధించిన లెక్కలు కూడా ఒకటి మనకు ఇచ్చాడు ఇక్కడ, దాన్ని కూడా సాధించాం. ఓకే, దీని యొక్క సాధన ఇక్కడ క్లియర్గా ఇస్తున్నా, రాసుకోండి. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. ఇది చివరి సమస్య మనకు ఈ అధ్యాయంలో మిగిలినటువంటి చిట్ట చివరి సమస్య. చూడండి, శేఖర్ తన వద్ద ఉన్న మిఠాయిలలో పావుభాగం రేణుకు, 5 మిఠాయిలు రాజీకి ఇచ్చాడు. ఇంకా తన వద్ద 7 మిఠాయిలు మిగిలి ఉన్నా అతని వద్ద మొదట ఎన్ని మిఠాయిలు ఉన్నాయి? ఓకే, ఇది సమస్య. ఇది కూడా జింకల మాదిరి సమస్య కాబట్టి దీన్ని కూడా మనం అదే విధంగా చేయవచ్చు. కాకపోతే దీనికి
ఇందాక చేసినట్లు ఈ రెండు కూడి కాకుండా వేరే విధంగా చేద్దాం. ఏంది, శేఖర్ తన వద్ద ఉన్న మిఠాయిల్లో పావు భాగం రేణుకి ఇచ్చాడు, 5 మిఠాయిలు రాజుకి ఇచ్చాడు. అంటే ఈ మిఠాయిలలో పావు భాగము 5 పోగా అతని వద్ద ఇంకా 7 మిఠాయిలు మిగిలి ఉన్నాయి. అయితే అతని వద్ద అసలు మొదట ఉన్న మిఠాయిలు ఎన్ని, అది లెక్క. ఓకే, సో శేఖర్ వద్ద గల మొదట ఉన్న మిఠాయిల సంఖ్య ఎంత, అదిగా కనుక్కోవాల్సింది. కాబట్టి క్లియర్గా దాన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు రేణుకు ఇచ్చిన మిఠాయిల సంఖ్య, రేణుకు ఇచ్చిన మిఠాయిల సంఖ్య ఎన్ని ఇచ్చాడట రేణుకు? పావు భాగం. పావు అంటే మన గణిత భాషలో 1/4 అంటే x/4 ఇచ్చాడు, 4వ వంతు ఇచ్చాడు. మరి రాజుకి ఇచ్చిన మిఠాయిల సంఖ్య, రాజుకి ఎన్ని ఇచ్చాడు? క్లియర్గా 5 ఇచ్చాడు. ఇప్పుడు అతని వద్ద ఎన్ని ఉన్నాయి? ఇంకా 7 ఉన్నాయి. అంటే ఏంది, మొత్తం మిఠాయిలు మొదట ఉన్న మిఠాయిల్లోకి వెళ్ళి రేణుకి ఇచ్చిన మిఠాయిలు తీసేసి రాజుకి ఇచ్చిన మిఠాయిలు తీసివేస్తే మిగిలినవి 7. ఇది మనం సాధించవలసిన సమస్య. సో ఇప్పుడు దీన్ని సాధించుకుంటే ఎక్స్ విలువ అంటే అతడి వద్ద మొదట ఉన్న మిఠాయిల సంఖ్య తెలుస్తుంది. కాబట్టి ఎలా సాధిస్తాం? ఎక్స్ మైనస్ x/4 ఈజ్ ఈక్వల్ టు 5ను పక్షాంతరం చెందిస్తే 7 + 5. సో ఇక్కడ 4 కాసాగు వస్తుంది కదా, 4 × x కాబట్టి 4x - x ఈజ్ ఈక్వల్ 7 + 5 12. మరి 4x - x ఎంత? 3x/4 ఈజ్ ఈక్వల్ టు 12. సారీ, ఇక్కడ నేను 16 రాశాను, 12. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 12. ఈ /4 ఏమవుతుంది? × 4, ఆ × 3 ఏమో /3. సో 3 1 3 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 4 16. అంటే అతడి వద్ద మొదట ఉన్న మిఠాయిల సంఖ్య, ఎంతట? 16 కదా. ఇప్పుడు మరి మనం ఆ లెక్క ప్రకారం ఇచ్చుకుంటూ పోతే 7 మిఠాయిలు మిగులుతాయో లేదో చూద్దామా. సో 16లో పావు వంతు, 16లో పావు భాగం అంటే 16 4 చేత భాగిస్తే వస్తుంది, 4 వస్తుంది. సో 16లో 4 తీసేస్తే 12. మళ్ళా ఈ 12లోకి వెళ్ళి కూడా 5 మిఠాయి అంటే 4 ఏమో రాజుకి ఇచ్చాడు, ఆ 4 ఏమో రేణుకి ఇచ్చాడు. రేణుకు 4 ఇవ్వగా 12 మిగులుతాయి. 12 నుంచి మళ్ళీ 5 మిఠాయిలు రాజుకి ఇచ్చాడు. కాబట్టి 12లోకి వెళ్ళి కూడా 5 తీసేస్తే ఎన్ని మిగలాలి? 7 మిగలాలి. సో మనకు లెక్క ప్రకారం 7 మిగులుతున్నాయి, ఆన్సర్ ప్రకారం కూడా 7 మిగులుతున్నాయి. అంటే మనం సాధించిన సమస్య సరి అయిందే. సో ఇది 13వ లెక్క యొక్క సాధన. సో దీన్ని మీరు రాసుకోండి. మొదట ఉన్న మిఠాయిల సంఖ్య 16. ఇదండి విద్యార్థులారా, ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు అధ్యాయం. ఈ విధంగా మనకు రేఖీయ సమీకరణాలు అనేది నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు సాధించడానికి, ఎన్నో రంగాల సమస్యలు సాధించడానికి మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఈ రేఖీయ సమీకరణాలని రూపొందించుకోవడం, సమస్యలు సాధించుకోవడం అనేది చాలా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం. సో ఇంతటితోటి ఈ అధ్యాయం ముగిస్తున్నాను. బాయ్.